హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాస్ కిచెన్ వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డు అండి, నేతి కొబ్బరి లడ్డు అనమాట. ఇది వచ్చేసేసి యాక్చువల్లీ నేను నా బెస్టీ గాయత్రి కోసం అయితే అప్లోడ్ చేస్తున్నాను. తను ఒక షార్ట్ చూసిందనమాట నా యూట్యూబ్ ఛానల్లో. చూసి జస్ట్ మేకింగ్ వీడియోస్ కూడా పెట్టొచ్చు కదా, మేము కూడా చేసుకుంటాం కదా అని చెప్పి తను నాకు పర్సనల్గా మెసేజ్ చేసింది. సో తన కోసమే ఈ వీడియో స్పెషల్గా అప్లోడ్ చేస్తున్నాను. గాయత్రి ప్లీజ్ వాచ్. ఓకే అండి, మరి చూసేద్దామా ఎలా చేశాను. పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. యాక్చువల్గా తురుముకోవచ్చు కొబ్బరిని, లేదంటే పలుచగా కోసి మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టవచ్చు. కానీ మిక్సీ పట్టిన దానికంటే తురుముకుంటేనే టేస్ట్ టెక్స్చర్ బాగుంటుందన్నమాట. సో నేనైతే ఒక పెద్ద బౌల్ నిండా కొబ్బరి తురుము తీసుకున్నాను, పచ్చి కొబ్బరి తురుము. ఫస్ట్ ఒక కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆ కడాయిలో ఒక పెద్ద బౌల్ కొబ్బరి తురుము వేసాను. నెక్స్ట్ ఏం చేయాలంటే 3/4 కప్ బెల్లం వేసుకోవాలి. తురుమైనా వేసుకోవచ్చు బెల్లం, లేదా ఇలా గడ్డలుగా అయినా వేసుకోవచ్చు. యాక్చువల్లీ వేడి తగిలితే బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోతుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే అలానే వేసేసాను, కొంచెం దంచి వేసేసాను అనమాట. ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకోవాలి. ఆ బెల్లం ఏదైతే ఉందో అది కరగటానికి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరి, బెల్లం, వాటర్ ఈ మూడు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఫస్ట్ చెప్తున్నా అండి, ఇది వంట మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు సిమ్లోనే ఉండాలి ఫ్లేమ్ అనేది. మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనిద్దాం. చూసారా, బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్ అయిపోయింది. మనకి ఎక్కువ శ్రమ కూడా లేకుండా పోయింది. ఇప్పుడైతే మొత్తం కలుపుకుంటూనే ఉండాలండి. మనం ఆ బెల్లం కరిగింది కదా, ఇప్పుడు ఆ వాటర్ అనేది మనకి పాకం రావాలి. యాక్చువల్లీ ఇది పాకం లేకుండా చేస్తున్నానండి, ఈజీ వేలో. పాకం వచ్చి కొబ్బరి తురుము వేసి ఒక్కొక్కసారి పాకం తెలుస్తుంది, ఒక్కొక్కళ్ళకి తెలియదు. పాకం ఒక్కొక్కసారి గట్టి పడిపోతుంది, ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఇలా ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇది మొత్తం కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి గ్యాస్ని 10 to 15 minutes బాగా కుక్ చేసేసుకోవాలి. వాటర్ అనేది పోతూ ఉండాలన్నమాట. కలుపుకుంటూనే ఉండాలండి 2 minutesకి ఒకసారి, లేకపోతే కింద అనేది మాడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక స్పూన్ వచ్చేసేసి యాలకుల పౌడర్ వేసానండి. యాలకులు, పంచదార మిక్సీ పట్టేసి వేస్తాను నేను. అది స్టోర్ చేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే అంచులు అనేది మనకి ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి, లేదంటే అంచులు అనేది మాడిపోతాయి. అంచులు అనేవి క్లీన్ చేసుకుంటూ స్పూన్తో మొత్తం కలుపుకుంటూ చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకొంచెం వాటర్ ఉంది, మనకి ఇంకా పాకం రావడానికి టైం ఉందన్నమాట. పాకం వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుందంటే, ఆ బబుల్స్ ఏదైతే వస్తాయో వాటర్లోంచి అవి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదొక్కటే మీకు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇంకొంచెం పాకం రావాలి. ఆలోపు మనం చెక్ చేసుకుందాం ఒకసారి పాకం అయిందా లేదా అని చెప్పి. దానికి ఏం చేయాలంటే, కొంచెం ఏదైతే కొబ్బరి పాకం పడుతున్నామో ఆ కొబ్బరి తీసుకొని ఉండలా చుట్టండి. ఉండ అయితే కనుక బ్రేక్ అవ్వకుండా అది పర్ఫెక్ట్ పాకం. అదే ఉండ సరిగ్గా అవ్వకుండా అసలు విడిపోతుంటే మాత్రం పాకం అవ్వనట్టండి. ఇది నెక్స్ట్ పాయింట్. చూసారా, ఇప్పుడు కొంచెంగా వాటర్ అంతా ఇంకిపోయింది. ఆల్మోస్ట్ మనకి పాకం రావటానికి దగ్గర పడిందనమాట. చెక్ చేసుకుందాం ఒకసారి. చూడండి, ఉండ అనేది మనకి సరిగ్గా రావట్లేదన్నమాట, బ్రేక్ అయిపోతూ ఉంది. సో ఇంకొంచెం 1 or 2 minutes అనేది మనం కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి. దాని తర్వాత కొంచెంగా నెయ్యి ఒక 2 to 3 tablespoon వేసుకొని యాడ్ చేసుకుంటూ ఉండండి. స్మెల్ అయితే అదిరిపోతుందన్నమాట. 4 ఇళ్ళ అవతల దాకా ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. నిజంగా జోక్గా కాదు, అంత మంచి అరోమా వస్తుంది. చూసారా, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా అవుతుందో లేదో. చూడండి, పర్ఫెక్ట్గా లడ్డు అనేది మనం జస్ట్ ఫింగర్స్తో ఇలా అంటేనే
వచ్చేసింది లడ్డు. ఇదైతే కరెక్ట్ అండి, పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసేసి దించేద్దాం. కొంచెం చల్లారనిద్దామండి, మరీ చల్లారకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి. లేదంటే పాకం మొత్తం డ్రై అయిపోయి పొడి పొడిలాడిపోతుందనమాట. అప్పుడు మనకి కొబ్బరి అనేది ఉండ చుట్టడానికి రాదు. సో అందుకని చెప్పి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలు అనేవి కట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు మొత్తం లడ్డూలు ఒకే సైజుతో కావాలంటే ఒక మెజర్మెంట్ స్పూన్ పెట్టుకొని దాంతో మనం తీసుకొని బ్యాటర్ని ఉండ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత మంచిగా ఉందో. నిజంగా మన చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు ఇవే చేసి పెట్టేవాళ్ళండి. ఇప్పుడంటే పిజ్జాలు, బర్గర్స్ అని, ఎగ్ పఫ్స్, నూడిల్స్ అని వచ్చాయి. కానీ మన చిన్నప్పుడు ఏమున్నాయండి? కొబ్బరి లడ్డు, పల్లి చిక్కీ. హెల్తీ ఫుడ్ అండి, మన పేరెంట్స్ మనకు అందించింది మాత్రం. కానీ మనం మన పిల్లలకి ఏం పెడుతున్నాం? ఫాస్ట్ ఫుడ్స్. దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ చెప్పండి? సో అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా కొబ్బరి లడ్డు కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ప్లస్ చిన్ననాటి గుర్తులు గుర్తొచ్చాయి కదా. కోర్స్. ఓకే అండి, చూసారా ఎంత మంచిగా వచ్చిందో లడ్డు అనేవి. చాలా ఈజీ ప్రాసెస్లో కూడా చూపించాను. మీ అందరికీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.